డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే స్పెషల్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్లో లైక్ ఇయర్లీ వైజ్ ఉంటుందా లేదంటే సెమిస్టర్ వైజ్ కండక్ట్ చేస్తారా, ప్రతి సెమిస్టర్లో థియరీ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి. సో మీరు ఈ కోర్సులో జాయిన్ అయిన తర్వాత రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలా లేదంటే ఎప్పుడెప్పుడు కాలేజ్కి వెళ్ళాలి, అటెండెన్స్ మ్యాండేటరీగా ఉంటుందా, బుక్స్ కావచ్చు, ప్రతి సెమిస్టర్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాక్టికల్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి, సో పాస్ మార్క్స్ ఎన్ని, సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుందండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో పాయింట్ వైజ్ పాయింట్ చెప్తాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో ప్రతి సెమ్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాక్టికల్స్ ఉంటాయి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ స్పెషల్ బీఎడ్ వచ్చేసి మనకు 2.5 year కోర్స్ ఉంటుంది. సో ఇయర్ వైజ్ కోర్స్ కాదండి, ఇది 2.5 years సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో 5 semesters 5 times మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు సెమిస్టర్లో మీకు థియరీ ఎగ్జామ్ ఉంటుంది. సో థియరీ ఎగ్జామ్స్లో మనకు 2 types ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కొన్ని మేజర్ సబ్జెక్ట్స్, కొన్ని నార్మల్ సబ్జెక్ట్స్ అంటే ఎలెక్టివ్స్ లాగా. సో మనకి ఏవైతే మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయో అవి మనకు 80 marksకు ఉంటుంది పేపర్ సెమిస్టర్ ఎగ్జామ్. ఏవైతే నార్మల్ సబ్జెక్ట్స్ కొన్ని ఎలెక్టివ్స్ ఉంటాయో అవి 40 marksకు ఉంటాయి. సో మనకు ఓవరాల్ పేపర్ వచ్చేసి 100 marksకు ఉంటుంది. ఇంకొక పేపర్ 50 marks అంటే మేజర్ సబ్జెక్ట్స్ 100 marks ఉంటాయి. ఆ 100లో 80 marks సెమిస్టర్ ఎగ్జామ్, మిగతా 20 marks వచ్చేసి మనకు అసైన్మెంట్స్. సో ఇక్కడ అసైన్మెంట్స్ కూడా మ్యాండేటరీగా రాయాలి. అసైన్మెంట్స్లో కూడా మినిమం మార్క్స్ రావాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఓపెన్ యూనివర్సిటీలో మినిమం మార్క్స్ వచ్చేసి 40% ఉంటుంది. సో మనకి ఎండ్ సెమిస్టర్ వచ్చేసి మేజర్ సబ్జెక్ట్స్లో అంటే 4 creditsకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అందులో 80 marks మ్యాక్సిమం మార్క్స్ అంటే పేపర్ కండక్ట్ చేసేది 80 marksకి. సో మినిమం 40% మార్క్స్ రావాలి అంటే 32 marks రావాలి 80కి. మిగతా 20 marks వచ్చేసి అసైన్మెంట్స్. సో అసైన్మెంట్స్ కూడా మీరు రాయాలి, ఆన్లైన్లో మీరు సబ్మిట్ చేయాలి ప్రతి సెమిస్టర్కి ప్రతి సబ్జెక్ట్కి. సో అసైన్మెంట్స్కి 20 marks ఉంటాయి. ఏవి మేజర్ సబ్జెక్ట్స్కి అంటే 4 creditsకి సంబంధించిన సబ్జెక్ట్స్. అదే ఇప్పుడు కొన్ని ఎలెక్టివ్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో 40 marksకి సంబంధించిన థియరీ పేపర్ ఉంటుంది అంటే ఎండ్ సెమిస్టర్. అందులో కూడా పాస్ మార్క్స్ 40% ఉంటుంది. అండ్ మిగతా 10 marks వచ్చేసి అసైన్మెంట్స్. సో మనకు సెమిస్టర్ ఎగ్జామ్లో థియరీ ఒక టైపు 80 marks పేపర్ ఉంటుంది, 40 marksకి సంబంధించిన పేపర్ ఉంటుంది. సెకండ్ పాయింట్ 80 marks పేపర్కి 20 marks అసైన్మెంట్స్ ఉంటాయి. లైక్ 40 marksకి ఏదైతే ఉంటుందో 10 marks మనకు అసైన్మెంట్స్ ఉంటాయి. సో ఓవరాల్గా 80 + 20 లైక్ 40 + 10. సో మెయిన్ పేపర్ 100 marks ఉంటుంది. ఇది 50 marks. సో విచ్ ఇంక్లూడ్స్ థియరీ ఎగ్జామ్ ప్లస్ అసైన్మెంట్స్. సో ఇవి సెకండ్ పాయింట్ అన్నట్టు. సో మనకు థియరీ ఎగ్జామ్ ఉంటుంది, అసైన్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఇవి ఎండ్ సెమిస్టర్కి సంబంధించింది. నెక్స్ట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్. సో ప్రాక్టికల్స్ వచ్చేసి మనకు ఇందులో కూడా ప్రతి సెమిస్టర్కి ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ఇయర్లీ వైజ్ కండక్ట్ చేయరు, ప్రతి సెమిస్టర్ మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో కూడా మేజర్ సబ్జెక్ట్స్, సో 4 creditsకి సంబంధించిన మేజర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకు లైక్ 50 marks ఉంటాయి. అండ్ ఏవైతే కొన్ని లైక్ చిన్న సబ్జెక్ట్స్ లైక్ ఎలెక్టివ్స్ ఉన్నాయో మీకు 100 marksకి సంబంధించిన పేపర్స్ ఉంటాయి. సో ఇవి ప్రాక్టికల్స్. సో 50 marks కొన్ని సబ్జెక్ట్స్కి ప్రాక్టికల్ ఓవరాల్ మార్క్స్ ఉంటాయి, కొన్ని మేజర్ సబ్జెక్ట్స్కి 100 marks ఉంటాయి. సో నేను థియరీలో ఏవైతే మేజర్ సబ్జెక్ట్స్ చెప్పానో 100 marks 50 marks, సేమ్ ప్రాక్టికల్స్లో కూడా 50 marks 100 marks. సో ఈ ప్రాక్టికల్స్లో కూడా 40% ఆఫ్ మార్క్స్ రావాలి. 100కి 40 రావాలి, 50కి 20 రావాలి. సో ఒక థంబ్ రూల్ పెట్టుకోండి, మీరు ప్రాక్టికల్స్ రాసినా, థియరీ ఎగ్జామ్స్ రాసినా, అసైన్మెంట్స్ రాసినా మ్యాక్సిమం మార్క్స్కి 40% ఆఫ్ మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టు, లేదంటే ఫెయిల్ అయినట్టు. సో మళ్ళీ జూనియర్స్తోని లేదంటే మళ్ళీ సప్లీ ఎగ్జామ్స్ కావచ్చు మళ్ళీ రాయాల్సి వస్తుంది. సో ఇవి మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి సంబంధించినవి. సో ఓవరాల్గా ప్రతి సెమిస్టర్లో 4 to 5 or 6 సబ్జెక్ట్స్ ఉంటాయి మనకు థియరీ సబ్జెక్ట్స్ కాకుండా మనకు ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ అసైన్మెంట్స్ కూడా ఉంటాయి. ఇది మనకు ఓవరాల్ ఈ ఎవరైతే ఈ స్పెషల్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మనకు కరికులంకి సంబంధించిన షెడ్యూల్ కావచ్చు, సబ్జెక్ట్స్ ప్రాక్టికల్కి సంబంధించిన ఈ విధంగా ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి మనకు కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి, సో మనకి మన నోటిఫికేషన్ వస్తుందా, ప్రాక్టికల్స్ ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు చెప్తాను. సో ప్రతి సెమిస్టర్కి ఒక వర్క్షాప్కి సంబంధించిన ఒక డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. సో అందులో ప్రాక్టికల్కి సంబంధించిన మీకు సీట్ అలాట్మెంట్ అవుతుంది కదా ఏదో ఒక స్టడీ సెంటర్లో. ఆ స్టడీ సెంటర్లో మీకు పర్ సెమిస్టర్ 12 days మ్యాండేటరీగా కాలేజ్కి వెళ్ళాలి. సో అందులో మనకు మెయిన్గా ప్రాక్టికల్కి సంబంధించింది కావచ్చు, థియరీ ఎగ్జామ్స్కి సంబంధించినవి కావచ్చు, థియరీ సబ్జెక్ట్స్ గురించి వాటి గురించి అండ్ మీరు ప్రాక్టికల్కి సంబంధించినవి అన్నీ అక్కడనే జరుగుతాయి స్టడీ సెంటర్లో. సో ఎవ్రీ సెమిస్టర్కి 12 days వెళ్ళాలి. ఆ 12 daysలో కూడా మ్యాండేటరీగా 85% ఆఫ్ అటెండెన్స్ ఉండాలి. సో కనీసం 12లో 10 days మ్యాండేటరీగా వెళ్ళాలి. అలా వెళ్ళిన వాళ్ళకు మాత్రమే ప్రాక్టికల్స్ కావచ్చు,
థియరీ ఎగ్జామ్స్ రాయనిస్తారు, లేదంటే రాయనియరు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ వర్క్షాప్ పడ్డప్పుడు మళ్ళీ మీరు జూనియర్స్తోని అటెండ్ అవ్వాలి. అటెండ్ అయిన తర్వాత 85% ఆఫ్ అటెండెన్స్ ఉంటేనే మీరు మళ్ళీ రాసుకోవచ్చు, లేదంటే రాసుకోరాదు. సో ఎవరైతే ఈ కోర్సులో జాయిన్ అవుతున్నారో వర్క్షాప్ అంటే ఈ క్లాసెస్ కావచ్చు, లేదంటే ప్రాక్టికల్కి సంబంధించినవి సెమిస్టర్కి 12 days ఉన్నప్పుడు మ్యాండేటరీగా వెళ్ళాలి. సో ఇది మెయిన్ పాయింట్, 85% ఆఫ్ అటెండెన్స్ ఉండాలి. నెక్స్ట్ థియరీ అన్న ప్రాక్టికల్స్కి అలౌ చేస్తారు ఈ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే. సో టైమింగ్స్ వచ్చేసి 10 AM to 5 PM. ఈ 12 days మనకు ఉంటుంది కదా కరికులం, అప్పుడు 10 to 5 PM ఉంటుంది. సో ఇది మనకు ఓవరాల్ స్ట్రక్చర్, మనకు ఎవరైతే ఈ స్పెషల్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో. సో ఇప్పుడు ప్రతి సెమిస్టర్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి ఫాస్ట్గా చెప్తానండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో స్పెషల్ బీఎడ్ గురించి ఐడియా లేని వాళ్ళు నాకు సెమిస్టర్ ఎగ్జామ్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు కాబట్టి సో చెప్తాను. సో నేను ఆల్రెడీ చెప్పాను, కొన్ని మేజర్ సబ్జెక్ట్స్ 4 credit సబ్జెక్ట్స్ 80 marks ఉంటాయి. కొన్ని సెకండ్ లైక్ 2 creditsకి సంబంధించిన సబ్జెక్ట్స్ 40 marks ఉంటాయి. మిగతాయి మనకు అసైన్మెంట్స్ 20 80 పేపర్లో అండ్ 40 marksకి సంబంధించిన 10 marks ఉంటుంది. సో ఓవరాల్గా 100 marks 50 marks. సో ఇప్పుడు సెమిస్టర్ 1లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయో చెప్తానండి. సో టోటల్ 4 subjects, ఒక ప్రాక్టికల్ ఉంటుంది. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి హ్యూమన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, సెకండ్ వచ్చేసి కాంటెంపరీ ఇండియా అండ్ ఎడ్యుకేషన్, థర్డ్ వచ్చేసి లెర్నింగ్ టీచింగ్ అండ్ అసెస్మెంట్, ఫోర్త్ వచ్చేసి మనకు ఇంట్రడక్షన్ టు సెన్సరీ డిసేబిలిటీ. సో ఇక్కడ మనకు ఇది ప్రాక్టికల్. సో థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ కింద వచ్చేసి ప్రాక్టికల్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకు క్రాస్ డిసేబిలిటీ అండ్ ఇంక్లూజన్. సో ఈ 5th one వచ్చేసి ఇప్పుడు మీరు ఏదైతే స్పెషలైజేషన్ తీసుకుంటారో లైక్ సీట్ అలాట్మెంట్ అవుతుంది కదా, విజువల్, హియరింగ్, ఇంటలెక్చువల్, ఈ 3లో మీకు ఏదైతే సీట్ అలాట్మెంట్ ఏ స్పెషలైజేషన్లో అడ్మిషన్ అయిందో అది ఒక లైక్ ప్రాక్టికల్ ఉంటుంది. సో ఫస్ట్ 4 వచ్చేసి మనకు థియరీ సబ్జెక్ట్స్. సో కొన్ని 80 marks ఉంటాయి, కొన్ని 40 marks ఉంటాయి. 80 marksకి 20 marks అసైన్మెంట్, 40 marksకి 10 marks అసైన్మెంట్. సో ఫస్ట్ 4 subjects, కింద వచ్చేసి ప్రాక్టికల్ 50 marks ఉంటుంది. సో ఇది ఫస్ట్ సెమిస్టర్. సో ఇది డీటెయిల్గా చెప్తున్నాను ఫస్ట్ సెమిస్టర్ కాబట్టి, మిగతా అన్నీ నేను ఫాస్ట్గా ఈ సబ్జెక్ట్స్ మాత్రమే చెప్తాను. సో సెమిస్టర్ 2 వచ్చేసి మనకు ఫస్ట్ సబ్జెక్ట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, సెకండ్ ఇంట్రడక్షన్ టు న్యూరో డెవలప్మెంట్ డిసెబిలిటీస్, థర్డ్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు లోకోమోటర్ అండ్ మల్టిపుల్ డిసెబిలిటీస్, ఫోర్త్ అసెస్మెంట్ అండ్ ఐడెంటిఫికేషన్ నీడ్స్, అందులో VI, HI, ID. సో మీది ఏదైతే స్పెషలైజేషన్ ఉందో అది. నెక్స్ట్ 5th వచ్చేసి కరికులం డిజైన్, అడాప్టబిలిటీ అండ్ ఎవాల్యూషన్, ఏదో ఒక స్పెషలైజేషన్ మీరు ఎందులో అయితే ఎలిజిబుల్ ఉన్నారో. నెక్స్ట్ 6th వచ్చేసి డిసెబిలిటీ స్పెషలైజేషన్. సో VI, HI, IDలో ప్రాక్టికల్స్. సో ఇది లాస్ట్ వచ్చేసి ప్రాక్టికల్. సో సెమిస్టర్ 2లో 5 subjects 1 ప్రాక్టికల్. సెమిస్టర్ 3. సో ఈ సెమిస్టర్ 3 వచ్చేసి ఇంపార్టెంట్. సో ఇప్పుడు సెమిస్టర్ 1లో సెమిస్టర్ 2లో మనకు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు సెమిస్టర్ 3లో మీకు నార్మల్ బీఎడ్ ఉంటుంది కదా. సో నార్మల్ బీఎడ్లో మీరు ఏవైతే ఎలిజిబుల్ మెథడాలజీస్ ఉంటాయో దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్, మ్యాథ్స్. సో మీరు ఎలిజిబుల్ అయ్యే మెయిన్ మెథడ్ ఒకటి మీకు అడ్మిషన్ తర్వాత మీరు ఎలిజిబుల్ అయ్యేది తీసుకుంటారు. సెకండ్ వచ్చేసి లాంగ్వేజెస్ ఆర్ ఎలిజిబుల్ అయ్యే మెయిన్ మెథడ్స్ సెకండ్ మెథడ్ తీసుకోవాలి. సో సెకండ్ మెథడ్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు. మీరు ఫస్ట్లో ఏదైతే తీసుకున్నారో రిమైనింగ్ ఎలిజిబుల్ అయ్యే దాంట్లో కూడా తీసుకోవచ్చు, ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ కావచ్చు. సో ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ మీరు తీసుకోవచ్చు. సెకండ్ మెథడ్లో మీరు లాంగ్వేజెస్ కూడా తీసుకోవచ్చు. అండ్ డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ మెథడ్ లాంగ్వేజెస్ కూడా తీసుకోవచ్చు. సో మెయిన్ ఈ నార్మల్ బీఎడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాటికి సంబంధించినవి అన్నీ మనకు సెమిస్టర్ 3లో ఉంటాయి. థర్డ్ వచ్చేసి మనకు ఇంటర్వెన్షన్ అండ్ టీచింగ్ స్ట్రాటజీస్. ఫోర్త్ వచ్చేసి డిసెబిలిటీ స్పెషలైజేషన్. సో ఇది ప్రాక్టికల్స్. సో సెమిస్టర్ 3లో 3 subjects 1 ప్రాక్టికల్. నెక్స్ట్ 4th సెమిస్టర్లో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. సో ఇక్కడ మనకు 3 or 4 subjects ఇస్తారు, అందులో నుంచి ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకోవాలి. ఆ ఆప్షనల్ సబ్జెక్ట్లో మీకు నచ్చినవి మీరు 4th సెమిస్టర్లో తీసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలేషన్, బ్రెయిలీ అండ్ అసిస్టివ్ డివైస్. సో ఇందులో నుంచి ఏదో ఒక ఆప్షనల్ మీరు తీసుకోవాలి ఫస్ట్ సబ్జెక్ట్గా. సెకండ్ వచ్చేసి టెక్నాలజీ అండ్ డిసేబిలిటీ, థర్డ్ సోషల్ అండ్ ఫ్యామిలీ ఇష్యూస్, ఇది థర్డ్. ఫోర్త్ రీడింగ్ అండ్ రిఫ్లెక్షన్ ఆన్ టెక్స్ట్, ఫిఫ్త్ డ్రామా అండ్
ఆర్డిన్ ఎడ్యుకేషన్ ఇది 5th. 6th వచ్చేసి మెయిన్ డిసబిలిటీ స్పెషల్ స్కూల్ అండి. సో మెయిన్గా ఇది ప్రాక్టికల్. సో మీకు ఏదో ఒక స్కూల్ కావచ్చు, మీరు ఏదైతే స్టడీ సెంటర్లో ఉన్న స్కూల్స్లో కావచ్చు, మీకు ప్రాక్టికల్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందులో కూడా మీరు విఐ అయితే విఐ, హెచ్ఐ అయితే హెచ్ఐ, ఐడి అయితే ఐడి. సో ఇది 4th సెమిస్టర్కి సంబంధించిన సబ్జెక్ట్స్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకు 5th సెమిస్టర్లో. సో 5th సెమిస్టర్లో కూడా 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో నుంచి ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఓరియంటేషన్ అండ్ మొబైలిటీ ఫర్ చిల్డ్రన్ విత్ విజువల్ ఇంపైర్మెంట్. సెకండ్ వచ్చేసి కమ్యూనికేషన్ ఆప్షన్స్. సో ఇక్కడ వచ్చేసి ఇండియన్ సైన్ లాంగ్వేజ్ గురించి మీరు నేర్చుకోవచ్చు. థర్డ్ వచ్చేసి ఒకేషనల్ రిహాబిలేషన్ అండ్ ట్రాన్సిషన్ టు జాబ్ ప్లేస్మెంట్స్. సో ఈ 3 సబ్జెక్ట్స్లో నుంచి ఏదో ఒకటి మీకు నచ్చింది తీసుకోవచ్చు, ఆప్షనల్ సబ్జెక్ట్స్. సెకండ్ వచ్చేసి బేసిక్ రీసెర్చ్ అండ్ బేసిక్ స్టాటిస్టిక్స్, సెకండ్ వన్. నెక్స్ట్ లాస్ట్ 3 వచ్చేసి ప్రాక్టికల్స్. సో ఇందులో మనకు 3 టైప్ ఆఫ్ ప్రాక్టికల్స్ ఉంటాయి ఈ 5th సెమిస్టర్. ఇంపార్టెంట్ ఇక్కడ క్రాస్ డిసబిలిటీ అండ్ ఇంక్లూజన్, అదర్ డిసబిలిటీ ప్రాక్టికల్, ఇవన్నీ మనకు స్కూల్లో ఉంటాయి, స్కూల్ బేస్డ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంక్లూజివ్ స్కూల్ ప్రాక్టీస్. సో ఇవి మనకు థియరీ మనకు ప్రాక్టికల్కి సంబంధించినవి. సో 2 థియరీ 3 ప్రాక్టికల్స్. సో ఇవి మనకు సెమిస్టర్ 5లో. సో టోటల్గా మీకు ఒకటే మెయిన్ పాయింట్ అండి. సో ఫస్ట్ సెమిస్టర్లో థియరీ ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి, అండ్ మనకు ప్రాక్టికల్స్ ఉంటాయి. సో మేజర్ సబ్జెక్ట్స్కి సంబంధించిన 80 మార్క్స్ ఉంటాయి, మైనర్ సబ్జెక్ట్స్ 40 మార్క్స్ ఉంటాయి, మిగతాయి అసైన్మెంట్స్ మార్క్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి. సో మ్యాండేటరీగా ప్రతి సెమిస్టర్లో మీకు మినిమం 12 days మనకు వర్క్షాప్స్ ఉంటాయి. ఆ 12లో మీరు మినిమం 85% ఆఫ్ అటెండెన్స్ ఉండాలి. సో మీకు నార్మల్ బీఎడ్ లాగానే మీకు మెథడాలజీ కూడా 3rd సెమిస్టర్లో ఉంటుంది. కాబట్టి మీరు నార్మల్ బీఎడ్తో పాటు స్పెషలైజేషన్ ఎక్కువ చదువుతున్నారు కాబట్టి మీరు నార్మల్ బీఎడ్కి ఎలిజిబుల్ ఉంటారు, స్పెషల్ బీఎడ్కి ఎలిజిబుల్ ఉంటారు. సో అందుకే మీకు ఒక సెమిస్టర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో డ్యూరేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కోర్స్ వచ్చేసి 2.5 years కోర్స్ ఉంటుంది, 5 సెమిస్టర్స్ ఉంటాయి. సో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వర్క్షాప్స్ ఉన్నప్పుడు అయితే నెగ్లెక్ట్ చేయకండి, లేదంటే మళ్ళీ జూనియర్స్తో రాయాలి. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే స్పెషల్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో డీటెయిల్గా సెమిస్టర్ గురించి కావచ్చు, క్లాసెస్ గురించి కావచ్చు, సో ప్రాక్టికల్స్ కావచ్చు, ఎంత పాస్ అవ్వాలి, సో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రతి సెమిస్టర్లో లైక్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఆ పీడిఎఫ్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో దట్ ప్రతి సెమిస్టర్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి సో మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ పీడిఎఫ్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. లైక్ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.